ఇది చాలా ఈజీగా నా స్టైల్లో ఫ్రాంకీ అయితే చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఒక 10 మినిట్స్లో అయిపోయింది. సో ఫస్ట్ చపాతీ రెడీగా ఉంటే సరిపోతుంది. ఇట్లా చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో దాని తర్వాత అయితే మనం పన్నీర్ కర్రీ చేసుకోవాలి. ఆ పన్నీర్ కర్రీ కూడా చాలా సింపుల్గా చూపిస్తా చూడండి ఈ వీడియోలో అయితే. సో ఎట్లా అంటే ఫస్ట్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు కర్డ్ తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా, నెక్స్ట్ కొంచెం పసుపు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. సో అంతే, ఇటు చపాతీ రెడీ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇటు పన్నీర్ కర్రీ అవుతుంది. సో ఈ పన్నీర్ కర్రీని ఇట్లా మంచిగా పేర్చుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా రోల్ చేసుకొని తినడమే. నేనైతే పన్నీర్ని కొంచెం స్మాష్ చేసిన, మీకు వీలైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది.